హలో స్టూడెంట్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితిపై అక్షాంశం యొక్క ప్రభావం. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచంలో ఈ భూగోళం మీద ఏదన్నా ఒక ప్రదేశాన్ని తీసుకుని అక్కడ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలంటే కొన్ని పారామీటర్స్ని మనం పరిగణలోకి తీసుకుంటే మనం ఎక్కడుండే అక్కడ శీతోష్ణ స్థితి ఎలా ఉందో మనం ఒక అంచనాకి రాగలం. అటువంటి పారామీటర్స్లో ఫస్ట్ది అక్షాంశము. ఇంతకీ అక్షాంశము అంటే ఏమిటి? అక్షాంశము అంటే ఏంటంటే భూమికి క్షితిజ సమాంతరంగా, దట్ మీన్స్ హారిజాంటల్గా ఉన్నాయి అని ఊహించుకునే రేఖలు. ఇవన్నీ కూడా ఇమాజినేషనల్ లైన్స్, అంటే ఊహాజనిత రేఖలు. ఇవి ఉన్నాయని మనం ఊహించుకున్నాం. అయితే ఇలా ఊహించుకోవడానికి గల కారణం ఏమిటి అంటే అక్షాంశాలు కానీ రేఖాంశాలను కానీ మనం ఎందుకు ఊహించుకోవాలి అన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే భూమి మీద ఏదన్నా ఒక ప్రదేశాన్ని గుర్తించడం కోసం మనం ప్రాథమికంగా అక్షాంశాలు రేఖాంశాలు ఉన్నట్లుగా ఊహించుకున్నాం. అంటే గ్రిడ్ సిస్టమ్ అంటాం దాన్ని. దానితో పాటుగా రేఖాంశాలు మరియు అక్షాంశాల వల్ల ఇంకా ఉపయోగాలు ఉన్నాయి. అందులో అక్షాంశం వల్ల ఉపయోగం ఏమిటంటే అక్షాంశము కేవలం భూమి మీద ఒక ప్రదేశాన్ని చూపించడంతో పాటుగా ఆ ప్రదేశము ఎంత ఉష్ణోగ్రతను పొందుతుంది, ఎలాంటి శీతోష్ణ స్థితి అక్కడ ఉంటుంది అనేది కూడా మనం ఇండికేట్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనం ఇవాళ ఈ పాయింట్ మనం డిస్కస్ చేస్తాం. ఒకసారిగా అబ్జర్వ్ చేయండి. మనం భూమి మీద క్షితిజ సమాంతరంగా ఉన్నటువంటి ఈ రేఖల్ని అక్షాంశాలు అంటాం. ఈ అక్షాంశాలు ఎన్నున్నాయో మనకు తెలుసు. 0 డిగ్రీలు మొదలుకొని 90 డిగ్రీలు ఉత్తరం వైపుకి, 90 డిగ్రీలు దక్షిణం వైపుకి ఉండడం జరిగింది. దీన్ని చేసుకుని భూమిని ఉత్తరార్ధగోళమని దక్షిణార్ధగోళమని విభజించాం. 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అంటే దీన్ని ఉత్తర ధ్రువం అంటాం. దీన్ని భూమధ్య రేఖ అంటాం, దీన్ని ఉత్తర ధ్రువం అంటాం. ఈ మధ్య ఉన్నటువంటి ఈ భాగాన్ని ఉత్తరార్ధగోళమని, 0 డిగ్రీల భూమధ్య రేఖ నుంచి 90 డిగ్రీల దక్షిణాక్షాంశం, అంటే దక్షిణ ధ్రువం వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని దక్షిణార్ధగోళమని మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ 90 మొత్తం 180 మరియు 0 డిగ్రీల భూమధ్య రేఖ కలిపి మనకి వెరసి 181 మనకి అక్షాంశాలని మనం ఊహించుకోవడం జరిగింది. ఇది ఊహారేఖలు ఊహించుకోవడం జరిగింది. అయితే వీటిలో ముఖ్యమైన అక్షాంశాలు 181 మనం మాట్లాడుకోము. ముఖ్యమైన అక్షాంశాల గురించి మనం మాట్లాడుకుంటాం. ఆ ముఖ్యమైన అక్షాంశాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మీకు మనకి 0 డిగ్రీస్ భూమధ్య రేఖ కనిపిస్తుంది. దాని తర్వాత 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దీనినే మనం కర్కట రేఖ అంటాం. కర్కట రేఖ అంటాం. అలాగే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం, దీనినే మకర రేఖ అంటాం. మకర రేఖ అంటాం. ఈ రెండు రేఖల్ని కలిపి అయిన రేఖలు అంటారు. ఇంగ్లీష్లో అయితే ట్రాపిక్స్ అంటారు. ఎందుకని వీటిని ట్రాపిక్స్ అంటారు? ఆ ప్రదేశానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? చాలా మందికి మనకి ఒక డౌట్ రావాల్సిన అవసరం ఉంది. అదేంటంటే 23 ఉంది, 24 ఉంది అక్షాంశం. ఈ 23.5 ఏంటి? దీన్ని మనం ఎందుకు ఆ ప్లేస్నే స్పెసిఫిక్గా తీసుకోవాలి అనేది మనం ముందు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేమిటంటే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ యొక్క కర్కట రేఖ మరియు మకర రేఖ ఈ ప్రాంతాల మధ్యలో మాత్రమే సూర్యకిరణాలు సంవత్సరములో ఏదో ఒక రోజు 90 డిగ్రీల కోణంలో ప్రసరించడం జరుగుతుంది. 90 డిగ్రీల కోణంలో ప్రసరించడం జరుగుతుంది. ఈ ప్రాంతం మాత్రమే. మా అందరికి తెలుసు మార్చి 21, సెప్టెంబర్ 23 భూమధ్య రేఖ మీదకి వస్తాడని, ఆ తర్వాత జూన్ 21కి కర్కట రేఖ మీద ఉంటారని, డిసెంబర్ 22కి మకర రేఖ మీదకి వస్తారని తెలుసు. అంటే ఈ ప్రాంతాలకు మాత్రమే 90 డిగ్రీల కోణంలో సూర్యకిరణాలు స్వీకరించే సంభావ్యత, ప్రాబబిలిటీ ఉంది. కాబట్టి దీన్ని అయిన రేఖ ప్రాంతం అంటాం. సో ఎప్పుడైతే 90 డిగ్రీల కోణంలో సూర్యకిరణాలు పడినాయో ఆ భూమి ఆ ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రతను పొందుతుంది. అంటే సూర్యపటం, సూర్యుడి నుంచి వచ్చేటువంటి శక్తిని సూర్యపటం అంటాం కదా. ఈ భూమి మీద ఈ ప్రాంతం మాత్రమే, అంటే ఏంటి, దీన్ని అయిన రేఖ ప్రాంతం అంటాం. అయిన రేఖ ప్రాంతం. ఈ అయిన రేఖ ప్రాంతం మాత్రమే అత్యధిక సూర్యపటాన్ని గ్రహిస్తుంది.
మనం ఏదన్నా ఒక దేశం యొక్క శీతోష్ణ స్థితి, ఒక ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి ఎలా ఉంటుందో గెస్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ దేశము లేదా ఆ ప్రదేశము ఈ అయనరేఖా ప్రాంతంలో ఉందా అనేది ఆలోచించుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? ఆ దేశం యొక్క ఉనికి గ్రిడ్ ఉంటుంది కదా, ఆ గ్రిడ్ని బేస్ చేసుకుని మనం కనిపెట్టవచ్చు. ఒకవేళ ఆ దేశం యొక్క ఉనికి గనక 23.5 డిగ్రీల కంటే కింద ఉందనుకోండి, అంటే 22, 20, 19, 15 అక్కడ మొదలుకుని దక్షిణంలో ఉన్నటువంటి 23.5 కంటే కూడా పైన ఉందనుకోండి, ఈ 23.5కి మధ్యలో గనక ఆ దేశం యొక్క గ్రిడ్ ఉంటే ఆ దేశము ఉష్ణ మండలంలో ఉంది అని అర్థము. అంటే అయనరేఖా ప్రాంతంలో ఉందని అర్థము. ఆ ప్రాంతం, ఆ ప్రదేశం లేదా ఆ దేశము ఎక్కువ ఉష్ణోగ్రతను పొందుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ న్యాచురల్గా ఎక్కువ వేడితో కూడినటువంటి వాతావరణం అనేది అక్కడ పరిస్థితులు అక్కడ ఉంటాయి. తదుపరి మరో ఇంపార్టెంట్ అక్షాంశాన్ని మనం గమనిద్దాం. అదేంటంటే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, అలాగే 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. 66.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని, 66.5 డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని అంటార్కిటిక్ వలయం అని మనం పిలుస్తాం. ఇక్కడ కూడా అదే సమస్య వచ్చింది మళ్ళీ. 66.5 ఏమిటి, 66.5 ఏమిటి, ఇక్కడ 66.5 ఏమిటి, ఆ ప్రాంతం వరకే ఎందుకు ఆ సిగ్నిఫికెన్స్ వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు రోజుకి 24 గంటలు. ఈ 24 గంటల్లో కొంత సమయము పగటి కాలము, కొంత సమయము రాత్రి కాలం ఉంటుంది. అది మనకు తెలిసిందే. కాలాల బట్టి వాటిలో మార్పు ఉంటుంది. అంటే ఒక కాలంలో పగటి వేళ ఎక్కువ ఉంటుంది, రాత్రి వేళ తక్కువగా ఉంటుంది. ఒక కాలంలోనేమో రాత్రి వేళ ఎక్కువగా ఉంటుంది, పగటి వేళ తక్కువగా ఉంటుంది. అలాగే మొత్తం మీద 24 గంటల్లో కొంతకాలము పగలు, కొంతకాలం రాత్రి, ఆ 2 పార్ట్స్ కంపల్సరీ ఉంటాయి. అయితే ఈ ఫినామినా మన భూమి మీద ఎక్కడ కనిపిస్తుందంటే, అంటే ఏంటి, 24 గంటల్లో పగలు మరియు రాత్రి మిక్సప్ అయి ఉన్న అవకాశం ఎక్కడ వరకు కనిపిస్తుందంటే ఈ యొక్క 66.5 డిగ్రీల అక్షాంశం వరకు మాత్రమే కనిపిస్తుంది. ఈ 66.5 అక్షాంశం వరకు మాత్రమే 24 గంటల్లో కొంత పగలు, కొంత రాత్రి ఉంటుంది. ఎప్పుడైతే ఈ 66 డిగ్రీలు దాటి అవతల వైపు వెళ్ళిపోయామో అప్పుడు 24 గంటల అనే ఆ బౌండ్ తెగిపోయి 24 గంటలు దాటి పగలు కానీ 24 గంటలు దాటి రాత్రి కానీ ఉండటం స్టార్ట్ అవుతుంది. ఇది గరిష్ట స్థితికి వెళ్ళిపోయి ఎక్కడ ఉంటుందంటే 90 డిగ్రీల ధ్రువం, ఉత్తర ధ్రువం, 90 డిగ్రీల ఉత్తర ధ్రువం వద్ద కానీ 90 డిగ్రీల దక్షిణ ధ్రువం వద్ద కానీ మనందరికీ తెలుసు 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది. సో కాబట్టి ఈ రకంగా దీన్ని బేస్ చేసుకుని ఈ విభజన చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రదేశంలో అంటే 23.5 ఉత్తరాక్షాంశం నుంచి 66.5 ఉత్తరాక్షాంశం మధ్య, 23.5 దక్షిణాక్షాంశం నుంచి 66.5 దక్షిణాక్షాంశం మధ్య, మరో విధంగా చెప్పుకోవాలంటే కర్కట రేఖ నుంచి ఆర్కిటిక్ వలయం మధ్య, మకర రేఖ నుంచి అంటార్కిటిక్ వలయం మధ్య, ఈ మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో ఈ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది, ఈ శీతోష్ణ స్థితి అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఈ ప్రాంతంలో శీతోష్ణ స్థితి గురించి మనం మాట్లాడే ముందు మనకి ఆల్రెడీ ఒక విషయం మనందరికీ తెలుసు. అదేంటంటే మనకి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నటువంటి ఆ సిస్టమ్ గురించి మనకు అవగాహన ఉంది. అదేంటంటే 66.5 దగ్గర నుంచి 90 డిగ్రీల వరకు, అంటే ఆర్కిటిక్ వలయం నుంచి ఉత్తర ధ్రువం వరకు, అంటార్కిటిక్ వలయం నుంచి దక్షిణ ధ్రువం వరకు. ఇక్కడ పూర్తిగా ధ్రువ ప్రాంతాలు ఉంటాయని, మంచుతో కప్పబడి ఉంటాయని, సూర్యకిరణాలు కొన్ని 6 నెలల పాటు అసలు అక్కడ రావన్న విషయం కూడా మనకు తెలుసు. అంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అతి శీతలంగా ఉంటుంది. అతి శీతలం, ఇక్కడ కూడా అతి శీతలం, మధ్యలోనేమో అత్యుష్ణం, అత్యంత వేడి ప్రాంతం ఇది. ఆ పైనదేమో అత్యంత శీతల ప్రాంతం. మరి మధ్యలో ఉండేది ఎలా ఉంటుంది చూద్దాం. ఇది అత్యుష్ణ, ఇది అతి శీతల. మధ్యలో ఉండే ప్రాంతం ఎలా ఉంటుంది, సగం ఉష్ణం సగం శీతలం మిక్స్ అయి ఉంటుంది. అంటే దాన్ని సమశీతోష్ణ మండలం. ఇక్కడ కూడా ఇది దక్షిణ సమశీతోష్ణ మండలం, సమశీతోష్ణ మండలం.
అంటే ఒకసారి మీ సమప్ చేస్తాను చూడండి. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే కర్కట రేఖ, అక్కడి నుండి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం మకర రేఖ, ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ఏమంటాం? ఆయన రేఖ ప్రాంతం అంటాం. ఇక్కడ ఉన్న వాతావరణ శీతోష్ణ పరిస్థితి ఎలా ఉంటుంది? అత్యధిక వేడిగా ఉంటుంది, అత్యుష్ణ మండలం అన్నాం. అలాగే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే కర్కట రేఖ నుండి 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే ఆర్కిటిక్ వలయం వరకు, అంటే మీకు కనిపిస్తున్నటువంటి ఈ ఎల్లో కలర్ ఈ జోన్. దీనిలో ఏం చెప్పాను? అంత ఉష్ణము ఉండదు, అంత శీతలము ఉండదు. ఇంగ్లీష్లో దీన్ని టెంపరెంట్ జోన్ అంటాం. టెంపరెంట్ జోన్ అంటే సమశీతోష్ణం ఈ మండలం ఉంటుంది. అలాగే దక్షిణం వైపు కూడా సేమ్. అలాగే 66.5 నుంచి 90 డిగ్రీల మధ్యలో బోత్ సైడ్స్ ఏమంటాం? దాన్ని అతి శీతల మండలం. అతి శీతల మండలం అంటే బాగా చల్లగా ఉండే మండలం. అయితే మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా ప్రపంచంలో ఏ ప్రదేశం యొక్క శీతోష్ణస్థితి మీరు అవగాహన చేసుకోవాలన్నా ఫస్ట్ మీరు టెస్ట్ చేయాల్సింది ఈ యొక్క అక్షాంశం అనే పరిధిలో నుంచి చూడాలి. చూసి ఆ ప్రదేశము ఏ అక్షాంశాల మధ్య ఉంది అంటే 0 నుంచి లేదంటే బోత్ 23.5 డిగ్రీలకు మధ్యలో ఉందా, అంటే కర్కట రేఖకు మకర రేఖకు మధ్యలో ఉందా, ఉంటే అది అత్యధిక వేడి కలిగినటువంటి దేశము లేదా ప్రదేశం అని చెప్పచ్చు. లేదు అది 23.5 నుంచి 64.5 మధ్యలో ఉందా, అంటే బోత్ సైడ్స్ అంటే అది సమశీతోష్ణ మండలంలో ఉందని, ఆ దేశంలో ఉష్ణోగ్రత అంత ఎక్కువ ఉండదు అంత తక్కువ ఉండదని చెప్పొచ్చు. అలా కాకుండా మనం మాట్లాడే దేశం కనుక 66.5 నుంచి 90 డిగ్రీల మధ్యలో ఉందనుకోండి, బోత్ సైడ్ ఎటువైపు అయినా సరే, అది ఖచ్చితంగా అతి శీతల మండలంలో ఉందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రశ్న ఇట్లా అడగవచ్చు, అంటార్కిటికా ఖండము మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంటుంది కదా, అంటార్కిటిక్ యొక్క శీతోష్ణ స్థితిపై దేని ప్రభావం ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా అక్షాంశం యొక్క ప్రభావం. ఎందుకంటే అంటార్కిటిక్ ఖండం ఎక్కడుంది? దక్షిణంలో 66.5 డిగ్రీల నుంచి దక్షిణం యొక్క 90 డిగ్రీల మధ్యలో, అంటే అంటార్కిటికా వలయం నుండి దక్షిణ ధ్రువం మధ్యలో ఉంది. కాబట్టి అక్కడ శీతోష్ణ స్థితి అతి శీతలంగా ఉంటుంది. సో కాబట్టి ప్రపంచంలో ఏ ప్రదేశం యొక్క శీతోష్ణ స్థితి గురించి మనం అవగాహన చేసుకోవాలన్నా ఫస్ట్ మనం అక్షాంశాన్ని దృష్టిలో పెట్టుకుని, లాటిట్యూడ్ని దృష్టిలో పెట్టుకుని మనం దాన్ని చూడాలి. ఒకవేళ ఒకే అక్షాంశం మీద 2 ప్రదేశాలు ఉన్నాయి. మనం ఇప్పటివరకు చెప్పుకున్న దాని ప్రకారం ఇక్కడ ఏ బి అనే 2 ప్రదేశాలు ఉన్నాయి. ఈ 2 ప్రదేశాలు ఒకే అక్షాంశం మీద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 15 డిగ్రీస్ ఎన్ అనుకుందాం. 15 డిగ్రీస్ ఎన్ అనుకుందాం. 15 డిగ్రీస్ ఎన్ అన్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రదేశాలు ఏ మరియు బి ఇవి 2 కూడా ఉష్ణ మండలంలోనే ఉంటాయి. అంటే అక్కడ అత్యధిక వేడి ఉంటుంది కదా, అత్యధిక వేడి ఉంటుంది. ఎందుకంటే ఇవి 2 ఒకే ప్రదేశంలో ఉన్నాయి. లేదు ఇంకొకటి తీసుకున్నాం, ఇది 85 డిగ్రీల ఎన్ అనుకుందాం. 85 డిగ్రీల ఎన్ అనుకుందాం. ఈ 85 డిగ్రీల ఎన్ మీద ఒక ప్రదేశం ఉంది. అక్కడ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుందంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చూసి చెప్పక్కర్లా, ఇక్కడి నుంచి చెప్పేయచ్చు. 85 డిగ్రీలు అంటే ఎక్కడ ఉంది? 66.5కి 90 డిగ్రీలకి మధ్యలో ఉంది ఈ నెంబరు. అంటే ఇది శీతల మండలంలో ఉంది, అతి శీతల మండలం ఉంది. అంటే ఇక్కడ అత్యధిక చల్లగా ఉంటుందని ఇక్కడి నుంచి చెప్పేయచ్చు. అంటే మనం ఆ ప్రదేశానికి వెళ్ళి చూసి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రదేశం యొక్క అక్షాంశాలు కూడా రేఖాంశాలను పరిగణలోకి తీసుకుంటే చాలు. ఏ రేఖాంశాల మధ్య అది ఉందో చూస్తే అక్కడ శీతోష్ణని బట్ట మనకు అవగాహన వస్తుంది. ఫైనల్గా మీరు ఒక క్వశ్చన్, సార్ ఒక అక్షాంశం మీద ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు ఒకే రకమైనటువంటి ఉష్ణోగ్రతను పొందుతాయా, ఒకే రకమైన శీతోష్ణత కలిగి ఉంటాయా, లేదంటే ఏదైనా మార్పు ఉంటుందా అంటే ఇప్పటి వరకు నేర్చుకున్న దాని ప్రకారం ఒకే రకమైనటువంటి ఉష్ణోగ్రతను కలిగి ఉండాలి. ఒకవేళ అక్కడ శీతోష్ణ స్థితిలో గనక ఏదన్నా మార్పు ఉంది అంటే దాని మీద అక్షాంశము కాకుండా ఇతర అంశాల ప్రభావం ఉంది అని మనం అవగాహన చేసుకోవచ్చు. ఆ ఇతర అంశాలు ఏమిటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.